వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. 2 రోజులుగా బరాబర్ ప్రేమిస్తా అనేటువంటి సినిమా ఈవెంట్లో ఆ సినిమా హీరో చంద్రహాస్ పాడినటువంటి పాట తను రాసుకొని సెల్ ఫోన్లో చూస్తూ ఆ పాట పాడాడు. అందులో ఉన్నటువంటి ఆ భాష ఏదైతే ఉందో దాన్ని చూసి సభ్య సమాజం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పాలి, షాక్ గురైందని చెప్పాలి. ఎందుకంటే అంత పబ్లిక్గా ఒక సినిమా హీరో ఆ విధమైనటువంటి పాట, బూతు, మొత్తం పాట అంతా బూతు. అతనికి తెలియట్లే నేను పాడింది ఎంత బూతు అనే విషయం అబ్బాయికి తెలియట్లా. అతను సందర్భవశాత్తు ఈటీవీ ప్రభాకర్ కొడుకయ్యాడు. సో సందట్లో సడేమియాలాగా చాలామంది ప్రభాకర్ని కూడా ఇందులోకి లాగేసి సో కొడుకుని ఎలా పెంచాడు అన్నట్లుగా దాన్ని చిత్రీకరిస్తున్నారు. చాలా సోషల్ మీడియా అయితే హోరెత్తిపోతోంది. ఇక అందులో ఫేస్బుక్లో అయితే పేరు పొందినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు, రచయితలు కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, సామాజిక కార్యకర్తలు కానివ్వండి, అసలు అందరూ కూడా దాని గురించి తమ అభిప్రాయాలను పంచుకుంటూ ఉన్నారు. మనం కూడా దాని మీద 2 వీడియోలు ఇప్పటికే చేశాం. అయితే అసలు ఎట్లా అంటే కార్టూనిస్టులు సైతం దాని మీద స్పందిస్తున్నారంటే, ఒక కార్టూనిస్టు నా స్నేహితుడే మృత్యుంజయ్ అని చెప్పేసి తను తెలుగు పాటకు శ్రద్ధాంజలి అని చెప్పేసి ఒక శీర్షికతోటి కార్టూన్ గీసేశాడు. సో అది తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. బొమ్మదేవర నాగకుమారి చాలా సీనియర్ రైటర్. ఆమె తన ఫేస్బుక్ వాల్ మీద రాసినటువంటి మాటలు దిమ్మ తిరిగిపోతాయి. అవి కనుక చదివితే ఒకసారి చూద్దాం. చూడండి, ఆమె రాశారు, బొమ్మదేవర నాగకుమార్ గారు. ఒక్క కండోం ప్రభాకర్ గారు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని అని ఏదైతే సుమతి శతకారుడు చెప్పాడో దాన్ని ఆ లైన్ వాడి, మీ పుత్రుడు ఎలాంటి పుత్రుడు అంటే, మీ అబ్బాయి పాట విన్న తర్వాత తెలుగు తెలిసిన వాళ్ళందరూ మీకు ఒకటే మాట చెప్పాలనుకుంటున్నారు. ఆ రోజు ఆ బలహీనమైన క్షణంలో మీకు ఖండం దొరకకపోవటం తెలుగు జాతి చేసుకున్న దురదృష్టం. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? సో ఇంతకంటే హార్ష్గా ఇంకేం చెప్తారు ఎవరైనా కూడా? అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తమ అభిప్రాయాల్ని ఈ రకమైనటువంటి నిరసన, ఒక రకమైన అంటే ఏం చెప్పాలో కూడా తెలియని పాలుపోని పరిస్థితుల్లో కొంతమంది నిజంగా ఆ మాటలు కూడా దొరకట్లేదు అనే విధంగా వాళ్ళు రాసేస్తున్నారు. ఇక ఈమె రాశారు, ఇప్పుడు చూసాం. ఇది చూసి చాలామంది దీన్ని షేర్ చేస్తున్నారు. ఒక సీనియర్ రైటరు, ఒక లేడీ రైటరు ఈ విధంగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు అని చెప్పేసి దీని మీద. సో తర్వాత ఏదైతే నేను చెప్పానో కార్టూన్, ఇది తెలుగు సినిమా పాటకు శ్రద్ధాంజలి అని చెప్పి మృత్యుంజయ్ నాకు మిత్రుడే, కలిసి ఒకప్పుడు ఆంధ్రభూమిలో కలిసి పనిచేసిన వాళ్ళం. సో తను ఇలాంటి ఒక మైకు కింద కత్తి పెట్టాడు, నెత్తురోడుతున్నటువంటి కత్తి, శ్రద్ధాంజలి అని చెప్పేసి. అంటే పాటని కూనీ చేశాడని, తెలుగు పాటని కూనీ చేసేసాడు ఇతను అని చెప్పేసి తను ఇలాంటి కార్టూన్ వేశాడు. దీని పక్క ఇవి కొన్ని 1-2 మాత్రమే. ఇక అట్లాంటి ఎన్ని ఉండే పదుల సంఖ్యలోనే ఉన్నాయి. అందరినీ కూడా ఆ రోజు ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఆ పాట పాడుతుంటే కింద కొంతమంది భాష తెలియక, అమ్మాయికి తెలుగు రాదు, మేఘా ముఖర్జీ అందులో హీరోయిన్, ఆ అమ్మాయి చప్పట్లు కొడుతుంది, నవ్వుతుంది. పక్కన ఉన్న లేడీస్ కూడా అట్లాగే ఉన్నారు, వాళ్ళకి భాష రాకపోవటమో మరి ఇంకోటో కారణమై ఉండొచ్చు. ఇతనైతే జేడి చక్రవర్తి అయితే షాకు గురయ్యాడని చెప్పి అతను కూడా తెల్లముఖం వేస్తూ ఏం మాట్లాడో ఎట్లా రెస్పాండ్ అవ్వాలో తెలియని వాడిగా తనే జేడీ అలా ఉండిపోయాడంటే చేష్టడికి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇతని మీద, చంద్రహాస్ మీద పోలీసులకి ఒక ఫిర్యాదు అందింది. అతని మీద కంప్లైంట్ ఇచ్చాడు అశోక్ వేములపల్లి, సీనియర్ జర్నలిస్టు. తనని అంతు చూస్తాను, 24 గంటల్లో నువ్వు గనక క్షమాపణ చెప్పకపోతే నీ అంతు చూస్తానని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశాడు. తన సోషల్ మీడియా హ్యాండిల్లో దాన్ని పోస్ట్ చేశాడు చంద్రహాస్. సో దాని ధర్మిలా అతని మీద కేసు పెట్టాడు అశోక్ వేములపల్లి. అది కూడా దానికి సంబంధించి కూడా చూద్దాం ఒకసారి. సో ఇది పోలీసులకి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో అశోక్ వేములపల్లి
అక్కడ ఇన్స్పెక్టర్కి ఆ కంప్లైంట్ ఇచ్చాడు, తనను బెదిరించాడు అని చెప్పేసి. ఇతన్ని ముందు ఆయన బెదిరించాడు కదా బాగా, 24 గంటలు టైం ఇచ్చాడు అశోక్కి. నా మీద అలా మాట్లాడావు, ఇలా మాట్లాడావు, సో నువ్వు గనక 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే నీ సంగతి తెలుస్తా, ఇప్పటికే లాయర్తో నేను మాట్లాడతానని ఏవో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు మరి, అతను మాట్లాడింది కూడా ఒకసారి చూడాలిగా, అది కూడా చూద్దాం. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది, ఇంకెక్కువనే అవుతుంది. ఆ పాట నచ్చి ఎంజాయ్ చేసి వైబ్ అవుతున్న వాళ్ళందరికీ నైస్, హ్యాపీ, ఎంజాయ్ పండుగ. బట్ నచ్చని వాళ్ళకి ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ. బికాజ్ మీ మనోభావాలు ఇప్పుడు హర్ట్ అయినాయేమో, నాది ఎప్పుడో హర్ట్ అయినాయి. ఇతను ఆ పాట పాడినందుకు, అలాంటి పాట పాడినందుకు సారీ చెప్పని తేల్చేస్తూ ఉన్నాడు. అంటే తను పాడింది అంత తప్పేం కాదు అని చెప్పేసి అతను ఇప్పటికీ నమ్ముతూ ఉన్నాడు. నన్ను ఇన్ని సంవత్సరాలుగా వందల వేల పదాలు నా మీద వాడారు, ఎన్నో బూతులు, ఎన్నో సార్లు, ఎన్నో ఒకేషన్స్లో, ఫర్ నో రీజన్, నా తప్పే లేకుండా నన్ను అన్నారు. సో అప్పుడు ఏమైంది, మీ సమాజంలో వాడాల్సిన మాటలు, బూతులు, తన తప్పు లేకుండా తనను నిందించారని చెప్పేసి చెప్తున్నాడు. ఏ తప్పు చేయకుండా అసలు చంద్రహాస్ని ఎవరైనా అనాల్సినటువంటి పని ఏముంది అంటే, రామ్నగర్ బన్నీ అనేటువంటి సినిమా తను ఫస్ట్ హీరోగా చేశాడు. అప్పుడే తన చేష్టలు కానివ్వండి, తన యాటిట్యూడ్ కానీ చూసి అందరూ కూడా ఏంటి ఇతను ఇంత ఓవర్ యాక్ట్ చేస్తున్నాడు, చిన్నపిల్లాడు, ఇతనికి కరెక్ట్గా చెప్పాలి, ఒక దారిలోకి పెడితే బాగుంటుంది, ఇంత ఎనర్జీ ఉన్నటువంటి కుర్రాడు అని చెప్పేసి చాలామంది ఫీల్ అయ్యారు. అప్పుడే అలా కాదు, అలా ఉండకూడదు అని చెప్పేసి అతని గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ మార్పు ఏం జరగలేదు, అతనిలో మార్పు జరగకపోగా ఇంకా ఎక్కువైపోయింది. ఈ సినిమా తన రెండో సినిమాకి వచ్చేటప్పటికి, బరాబర్ ప్రేమిస్ వచ్చేటప్పటికి ఎక్కువైపోయి ఏకంగా ఆ బూతు పాట పాడాడు. మాటలు, బూతులు, అమ్మో ఏమైపోయింది అప్పుడు. ఇప్పుడు రెండు పదాలు, మీరు అది కూడా మీరు నా పైన వాడిన వాటిలోంచి నేను 2 తీసుకొని జనాలు ఈయన మీద వాడిన పదాలే తీసుకున్నాడు పాటలో. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే, నా జోలికి వస్తే పగిలిపోద్దిరా అంటున్నాడు అంతే. నా జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. ఐ స్టాండ్ బై దోస్ వర్డ్స్. దగ్గరకు వచ్చి చూడు, తెలుస్తుంది. అండ్ యా, సో ఎవరు అమ్మ నాన్న నేర్పరు, ఓకే, నేను నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. సో అవి తిరిగి 2 అంటే, మెయిన్గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా. అది నువ్వు గనక నాకు 24 hours అపాలజీ నీ నుంచి రాలేదనుకో, దీన్ని నేను ఎక్కడ ఎస్కలేట్ చేయాలి, ఎంత చేయాలో, నేను అసలు ఇంతవరకు నా లైఫ్లో నేను ఒక మీమర్ కానీ, ట్రోలర్ కానీ, లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు, అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు, లేకపోతే కంప్లైంట్ అనేది కానీ, రచ్చ కానీ ఏం చేయలేదు. ఎందుకంటే ఎవరు ఏమన్నా సరే నన్నే అన్నారు, నేను లైట్ తీసుకున్నాను. ఐ టుక్ ఇట్ యాజ్ క్రిటిసిజం. ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు క్రిటిసిజంగా తీసుకున్నాను. అండ్ సరదాగా వదిలేశాను. కానీ దిస్ పర్సన్, నువ్వు మా ఇంట్లో మహిళలను అన్నావు, మా నాన్నగారిని అన్నావు, నాతో వర్క్ చేసిన వాళ్ళు అన్నావు, నేను దేవుళ్ళగా భావించే ప్రొడ్యూసర్లు అన్నావు, అండ్ ఆ రోజు వచ్చిన గెస్టులను అన్నావు, అందరినీ అన్నావు. చాలా నీచంగా, చండాలంగా, అసభ్యకరమైన మాటలు వాడి అన్నావు. ఒక ఫోన్ వీడియో పెట్టేసి డైరెక్ట్గా మాట్లాడావు. సో ఇతను అసభ్యకరంగా మాట్లాడావని చెప్పేసి అశోక్ వేములపల్లి గురించి మాట్లాడుతున్నాడు. సో తను మాట్లాడిన దాంట్లో అసభ్యత లేదని అనుకుంటున్నాడు. అశోక్ వేములపల్లి మాట్లాడింది, ఆయన చెప్పింది అది అసభ్యత అనుకుంటున్నాడు. అంటే ఇతను ఏదైతే మాట్లాడాడో ఆ బూతుల గురించి అతను ప్రశ్నిస్తూ, అలాంటి బూతు పాట పాడుతూ ఉంటే అతన్ని నిలవరించాల్సినటువంటి బాధ్యత ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు మౌనంగా వహించారని చెప్పేసి వాళ్ళందరి మీద కూడా వాళ్ళ పేర్లు తీసుకొచ్చి మాట్లాడాడు. సో అశోక్ వేములపల్లి ఏదైతే మాట్లాడాడో అందులో ఆయన ఇతన్ని ఎలివేట్ చేయటం కోసం, ఇతను ఏ విధంగా ఆ రోజు ఆ పాట పాడాడు, దాన్ని ఎలా ఎదురుగా ఉన్న వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారు అని చెప్పి, ఇతన్ని ఇలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నిలవరించాల్సింది, వారించాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, ఇంట్లో వాళ్ళు చేయాలి కదా అని చెప్పేసి అతను ఆ రకంగా చెప్పాడు. సో అందులో భాగంగా అతను కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయి ఉండొచ్చు అశోక్ వేములపల్లి. కానీ అతను మాట్లాడిన దాంట్లో అసభ్యత కనిపిస్తుందని చెప్పేసి తను చెప్పడం అనేది ఇక్కడ ఒక వైచిత్రం అనుకోవాలి. తను ఏదైతే మాటలు వాడి, బూతు మాటలు వాడి
ఇంకా స్టార్టింగ్ నుంచే ఉన్నాయి అవి. దాని గురించి ఇంకా సోషల్ మీడియాలో అయితే ప్రతి లైన్ని చీల్చి చెండాడుతా చాలామంది తమ పోస్టులు పెట్టుకుంటా వచ్చారు. ఫేస్బుక్లో అనేక మంది తమ వాల్స్ మీద రాసుకుంటూ వచ్చారు. సో మొత్తానికి చంద్రహాస్ నిజంగా చెప్పాలంటే ఇంకా పరిణతి చెందినటువంటి ఒక కుర్రాడు, సరైనటువంటి పద్ధతిలో వెళ్ళాల్సినటువంటి కుర్రాడు, తనకి ఎలా బిహేవ్ చేయాలి, ఒక సభా సంస్కారం అనేది ఉంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు తన ఎదురుగా ఉన్నప్పుడు, ఆడవాళ్ళు ఉన్నప్పుడు తను ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనేది, అంటే ఇక్కడ మనం ఏదో సోషల్ ఇచ్చేయడం కాదు, తనకేదో మోరల్స్ పోలీసింగ్ చేయటం అనేది, మోరల్ పోలీసింగ్ చేయటం కాదు ఇది. కానీ దేనికైనా సరే ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు మితిమీరకూడదు. పైగా తను హీరో కావాలనుకుంటున్న కుర్రాడు, ఇప్పటికే 2వ సినిమా చేశాడు, ఇంకా ఎదగాల్సినటువంటి కుర్రాడు. కానీ తన యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది తనల్ని వెనక్కి లాగుతుంది, తన కెరీర్కి ఎదగకుండా అడ్డుపడే ప్రమాదం ఉందని చెప్పేసి చెప్పడమే. సో ఆల్రెడీ నేను మీకు చూపించాను, ఒక కార్టూనిస్టు, పేరు పొందినటువంటి కార్టూనిస్టు, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో తన కార్టూన్లతో అవార్డులు తీసుకున్నటువంటి కార్టూనిస్టు మృత్యుంజయ్. అతను వేసినటువంటి ఆ కార్టూన్ ఎంత హార్డ్ హిట్టింగ్గా ఉంది. తెలుగు సినిమా పాటకు శ్రద్ధాంజలి అంటే ఇంకా అంతకు మించి ఉంది తెలుగు సినిమా పాట. అందరూ కూడా, అంటే గేయ రచయితలు అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అది. అలాగే ఒక సీనియర్ రైటర్, ఆమె ఏమి రాశారు చూశారు కదా. సో ఇట్లా కేవలం నేను 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే చూపించాను. అట్లా 10ల సంఖ్యలో, ఇంకా వెతికితే 100ల సంఖ్యలో కూడా వస్తాయి. ఇది అన్నీ చూసుకుంటే కనుక అన్ని ప్లాట్ఫామ్లు ఖచ్చితంగా 100ల్లో ఉంటాయి. సో అట్లా ఒక సంచలనం, అది ఒక సంచలనం అనుకొని దాని ద్వారా తనకు చాలా ప్రాచుర్యం వచ్చింది అనుకొని ఈ అబ్బాయి భ్రమపడుతుంటే మాత్రం అది నిజంగా భ్రమే, అది నిజమైనటువంటి పబ్లిసిటీ కాదు. తను తెలుసుకోవాలి. సరే ఏదేమైనా తను ఇప్పుడు ఏదైతే అశోక్ వేములపల్లికి 24 గంటలు వార్నింగ్ ఇచ్చాడో అది గడవకముందే, ఆ టైం గడవకముందే అశోక్ వేములపల్లె ఇతని మీద తను బెదిరిస్తున్నాడు అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. మరి దీనికి ఏమని చంద్రహాస్ మరి సమాధానం ఇస్తాడు ఏంటి? అంతకుముందు అయితే ఈ వీడియో రిలీజ్ చేశాడు. సో ఇంకా అతని నుంచి పోలీస్కి ఫిర్యాదు చేసిన తర్వాత అశోక్ మళ్ళీ చంద్రహాస్ నుంచి మళ్ళీ స్పందన రాలేదు. మరి చూద్దాం. సో ఈ గొడవ, చంద్రహాస్ యాటిట్యూడ్ చివరికి ఏమవుతుంది? తను ఏమైనా పద్ధతి మార్చుకుంటాడా, లేదా ఇంకా పెచ్చరిల్లిపోతాడా? ఇతన్ని నిలవరించే వాళ్ళు ఎవరన్నా ఉండారా లేదా అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. అంతవరకు లెట్ us wait and see.